నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 'హనుమాన్' ట్రైలర్స్ గురించి. సో, ఆల్రెడీ ఈ ట్రైలర్ చాలా మందికి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇది చూసేకి చిన్న సినిమా అయినా దీంట్లో చూపించే వీఎఫ్ఎక్స్ చాలా ప్రేక్షకులు ఆకట్టుకొనింది. సో, ఈ సినిమా పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీషు, స్పానిష్, కొరియన్, చైనీస్, జపానీస్‌లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో, దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి నిరంజన్ రెడ్డి, మరి డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమాని 'గుంటూరు కారంతో' పాటు రిలీజ్ చేస్తున్నారు జనవరి 12థ్. సో, ఈ సినిమాకి తేజ, సజ్జా యాక్టింగ్ కూడా బాగానే వచ్చిందని ట్రైలర్ చూసి అప్పుడే చెప్పొచ్చు. సో, మరి ఈ సినిమాని కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆహ్, ఈ సినిమా ఎందుకు జనవరి 12థ్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంటే, ఈ సినిమాలో ఉండే కంటెంట్ అలాంటిది. సో, అది మెయిన్ కంటెంట్ ఏంటి? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే మనిషి ఏదైనా చేయగలడు అనేది ఈ సినిమాలో చూపించినారనమాట. ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైతా ఉంది. సో, ఈ సినిమా మెయిన్ ఆంజనేయ స్వామి కంటెంట్ కాబట్టి ఈ సినిమాని మ్యాక్సిమం లాంగ్వేజ్‌లో అన్నీ మన ఇండియాలో ఈ 7 లాంగ్వేజెస్‌లో ప్లస్ ఫారిన్ లాంగ్వేజ్‌లో 4 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా హీరోలాగా యాక్ట్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమారు మరి అమృత అయ్యర్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో, ఈ సినిమా మెయిన్ కంటెంట్ ఇలా ఇప్పుడు చెప్పిన ముందే ఆంజనేయ స్వామి మెయిన్ కంటెంట్ అనమాట. సో, ఇది ఆంజనేయ స్వామి మెయిన్ కంటెంట్ కాబట్టి ఇక్కడ సినిమా స్టార్టింగ్ ట్రైలర్‌లోనే మనకొస్తుంది. మీరు ఏ పనైనా చేయండి, ఆంజనేయ స్వామిని తలుచుకొని చేయండి. మీరుకి విజయం అనేది ప్రాప్తి అని. అంటే విజయం మీకై వస్తుంది. అంటే ఇది ఆఫ్‌కోర్స్ మనం ఆంజనేయ స్వామిని తలుచుకుంటే మనం ఏ పనైనా సులువుగా చేయొచ్చు. సో, మనం కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాము ఈ సినిమా హిట్ అవ్వాలి అని. ఈ సినిమాతో పాటు మరెన్నో సినిమాలు కూడా హిట్ అవ్వాలని ప్రార్థిస్తున్నాము. అలా